గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వెల్కమ్ టు బిందు ఛానల్. ఈరోజు మనము ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. గ్రేట్ చేసుకున్న మ్యాంగో ఒక 3 మ్యాంగోస్ తీసుకుని గ్రేట్ చేసి పెట్టుకున్నా నేను. కొన్ని మెంతులు ఇవి వేయించి పెట్టుకోవాలి. ఒక 15 to 20 వెల్లుల్లి రెబ్బలు. సో కొంచెం టర్మరిక్ అంటే పసుపు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. దీనికి ప్రాసెస్ కంటే ముందు ఒక చిన్న ప్రాసెస్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అదేంటంటే ఈ మెంతులు, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అండ్ సాల్ట్ ఇవన్నీ కలిపి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఆ పేస్ట్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇవి ఓకే. ఎండుమిరపకాయలు కూడా, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర, సాల్ట్, ఎండుమిర్చి ఒక 15 to 20 ఎండుమిర్చి. ఇంకా ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ యూ కెన్ యాడ్ ఇట్. సో ఇవన్నీ కొంచెం వేయించి ఆయిల్లో మిక్సీ చేసుకుంటే ఆ పేస్ట్ ఇలా ఉంటుంది. సో ఇది పేస్ట్ నేను ముందే చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్ తీసుకుని ఈ గ్రేట్ చేసిన మ్యాంగో మొత్తం ఇందులో వేసేసి, ఇది ఇన్స్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు వీ కెన్ ట్రై ఇట్, టైం సేవ్ అవ్వడానికి. సో ఇది మొత్తం ఇందులో వేసేసుకుని ఈ పేస్ట్, ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేయాలి మొత్తం. ఈ పేస్ట్ కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక కొంచెం సాల్ట్ మిక్సీ చేసేటప్పుడు ఈ పేస్ట్లోకి వేసాము కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ మళ్ళీ ఈ మ్యాంగో గ్రేట్ చేసిన దానికి ఇంత సరిపోతుంది వేసి మళ్ళీ ఒకసారి బాగా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందాక కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, సో అందుకే ఇప్పుడు కొంచెం తగ్గించి యాడ్ చేస్తాను. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఏం లేదు, ఇది తాలింపు పెట్టుకోవడమే. సో ఆ తాలింపు పెట్టుకోవడానికి ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా, వీటిని కొంచెం కాసేపు పక్కన పెడదామని ఈ వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా, పూర్తిగా కాదు, కొంచెం క్రష్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి, బాండి పెట్టి స్టవ్ వెలిగించి అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ నేను ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా, ఎందుకంటే పికిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే టేస్ట్ ఉంటుంది. సో ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ముందుగా మెంతులు,
కొన్ని ఇందాక ఆల్రెడీ మనం వేయించి పౌడర్ చేసి అందులో వేసుకున్నాము. ఇవి జస్ట్ తాలింపు ఒక టేస్ట్కి. కొన్ని ఒక పించ్ మెంతులు, నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ కొద్దిగా మినపప్పు తాలింపుకి, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం మస్టర్డ్ సీడ్స్, అది ఆవాలు, ఇందాక క్రష్ చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేస్తున్నా. ఇవి ఒక్కసారి కొంచెం ఇట్లా మిక్స్ చేసుకుందాము. అవి కొంచెం రెడ్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చాలండి. ఇవి కొంచెం మరి బ్లాక్ అయితే బాగుండదు. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం పసుపు వేద్దాము కలర్ కోసం, అంతే. అది మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవడమే. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మాడిపోకుండా. అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి మంచిగా. ఆ స్మెల్ వచ్చినప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఒకసారి ఫైనల్గా కలిపేసుకుని ఆ మామిడికాయ మిశ్రమం ఉంది కదా, ముందుగా మనం రెడీ చేసుకున్న మ్యాంగో మిశ్రమం ఉంది కదా, ఈ పేస్ట్, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. ఈ పేస్ట్ ఇది కూడా వేసి ఇప్పుడు మొత్తం ఈ తాలింపు అంతా ఈ పేస్ట్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్స్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ రెడీ అయిపోతుంది. ఇది దోశ, పెసరట్టు ఇలాంటి వాటికి సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇదంతా ఒక బౌల్లోకి మళ్ళీ తీసేద్దాము. ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవడమే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మటుకు మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా వాటి యొక్క అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.